హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే నేనైతే చికెన్ని కాలీఫ్లవర్ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. దానికైతే ముందుగా అయితే చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకొని అయితే దాంట్లోనే మ్యాగ్నేట్ అయితే చేసాను ఫ్రెండ్స్. కారం, పసుపు, ఉప్పు, లొంగ దాల్చిన పొడి మొత్తం వేసి కలిపేసి అయితే ఉంచేసాను ఫ్రెండ్స్. ఉంచేసిన తర్వాత కాలీఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే పెద్దవి అయితే తీసుకున్నాను. చికెన్ ముక్కలు అయితే చిన్నవి అయితే చేసాను ఫ్రెండ్స్. కాలీఫ్లవర్స్ అయితే పెద్ద అయితే ఉంచాను. ఆ తర్వాత అయితే నేను ఆనియన్స్ 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 2 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత పక్కన అయితే కడాయి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ హీట్ అయిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అయితే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే పక్కన అయితే తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఆ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి అయితే కలపను ఫ్రెండ్స్. ఉన్న తర్వాత అయితే కొద్దిగా అయితే ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా అయితే కలుపుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే పెట్టండి మూత. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిన తర్వాత అయితే మూత అయితే తీసి చూద్దాం ఫ్రెండ్స్. తీసి చూసాక ఒకసారి అయితే బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాగా అయితే ఫ్రై అయితే అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది కదా. వచ్చేసిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే 1 స్పూన్ వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పచ్చివాసన అయితే వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ చిటికెడి పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసాక 1 టీ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. పచ్చివాసన అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదైతే దీంట్లోకి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి. బాగా అయితే కలపండి ఫ్రెండ్స్. ప్రతి దానికి కూడా ముక్కకి ప్రతి ముక్కకు కూడా మసాలా బాగా మిక్స్ అయ్యేలా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మిక్స్ చేసిన తర్వాత అయితే ఒక 2 మినిట్స్ అయినా అలా పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అది బయటకు వస్తుంది. అలా 2 మినిట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సిమ్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. 2 మినిట్స్ అయిన తర్వాత అయితే కాలీఫ్లవర్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ కాలీఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. చూసుకోండి ఫ్రెండ్స్, నేను చికెన్ అయితే చిన్నవి తీసుకున్నాను, కాలీఫ్లవర్స్ అయితే పెద్దవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా అయితే కలుపుకున్నాను కదా. ఇలా బాగా అయితే మిక్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని అయితే పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉంచండి ఫ్రెండ్స్. ఇలాగనే వాటర్ ఏమీ వేయకండి ఫ్రెండ్స్. ఇలా 2 మినిట్స్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే ఉంచాం కదా, దాంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వాటర్ వేసిన తర్వాత అయితే లొంగ దాల్చిన పొడి అయితే నేను కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత దీంట్లోనే అయితే నేను కొద్దిగా ధనియాల పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే 1/2 టీ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత స్లిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్. మంట అయితే పెద్దది చేయొద్దు ఫ్రెండ్స్, పెద్దదైతే చేయకండి. ఇలా ఉన్నప్పుడు అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోండి. మళ్ళీని కలుపుకున్న తర్వాత ఇలా కర్రీ అయితే దగ్గరికి వచ్చే వరకు అయితే ఉంచండి ఫ్రెండ్స్. మధ్యలో అయితే ఒకసారి అయితే మూత అయితే తీసి ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే వేసుకున్న తర్వాత గ్రేవీ అయితే దగ్గరికి వచ్చే వరకు అయితే స్టవ్ మీద అయితే స్లో సిమ్లోనే అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది కదా. కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బాయ్.